హాయ్ హలో ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు సాటర్డే కాబట్టి నేను మార్నింగ్ లేస్తూనే స్నానం అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా మా ఆయనకి టిఫిన్ కానీ లంచ్ బాక్స్కి లంచ్ కానీ నేనేమీ ప్రిపేర్ చేయలేదు. తొందరగా లేద్దామని అలారం కూడా పెట్టుకున్నాను. చలి వల్ల నేనైతే తొందరగా లేయలేకపోయాను. అందుకే సాటర్డే కదా కొంచెం పని ఎక్కువ ఉంటుందని ఏం వద్దులే నేను ఈరోజు బయట తింటానని అయితే అన్నారు. అందుకనేసి ఆయన వెళ్ళిపోతేనే నా పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాను. బయట గడపంతా కడుక్కొనేసి ముగ్గులు అయితే పెట్టుకున్నాను. ఇంక ఈరోజు నేను 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంటున్నాను. ఈ వ్రతం మా అమ్మమ్మ అయితే నేర్పించింది. పెళ్ళికి ముందు అప్పుడే 2 టైమ్స్ అయితే చేయించింది. ఇప్పుడు థర్డ్ టైం అనమాట. పెళ్ళి తర్వాత ఫస్ట్ టైం. 2 వీక్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేసేది వచ్చేసి థర్డ్ వీక్. మా అమ్మమ్మకి ఇట్లా పూజలు చేయడం కానీ గుడికి వెళ్ళడం కానీ చాలా ఇష్టం. నేను చేయడం అనమాట. పెళ్ళికి ముందు కూడా మా అమ్మమ్మ గుడికి తీసుకెళ్ళి దీపాలు పెట్టించేది. ఎక్కువ నేను మా అమ్మమ్మే పూజలు అయితే చేస్తుంటిమి. అంటే గుడికి వెళ్ళడం కానీ ఇట్లా. ఇక్కడ నేను దీపాల కోసం అని చెప్పి బియ్యపిండి అయితే కలుపుకుంటున్నాను. బియ్యపిండిలోకి కొద్దిగా బెల్లము అరటిపండు వేసుకొని కలుపుకోవచ్చు. నా దగ్గర అరటిపండు లేనందువల్ల నేను ఉత్త బెల్లం అయితే వేసుకొని కలుపుకున్నాను. ఇంకా దీపాలు అయితే చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. నాకు పెద్ద పెద్ద కోరికలు అయితే ఏం లేవు. అందరూ బాగుండాలి. అందరితో పాటు నేను బాగుండాలి. మా అమ్మ, మా నాన్న, మా ఆయన, మా అత్త, మామ, మా తమ్ముడు, మా అమ్మమ్మ, మా పిన్ని వాళ్ళు అందరూ బాగుండాలి. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పకపోతే ఫీల్ అవుతారని అందరి పేర్లు చెప్పిన. అట్లేం లేదు. ఊరికే అయితే చెప్పినాను. వాళ్ళు బాగుంటేనే నేను బాగుంటాను. అందుకే ఫస్ట్ వాళ్ళే బాగుండాలి. ఇక్కడ నేను హార్లిక్స్ అయితే కలుపుకుంటున్నాను. నాకు కాఫీ అలవాట్లేదు. హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ లేకపోతే ఉత్త పాలు కానీ తాగుతాను కానీ కాఫీ అయితే నేను తాగను. ఎప్పుడు రేర్గా ఒక్కోసారి హెడేక్ ఉన్నప్పుడు అయితే తాగుతా. ఇంకా ఈవినింగ్ నాకు ఏదైనా స్నాక్ అయితే తినబుద్ధి అవుతుంది స్పైసీగా. అందుకనేసి నేను ఆనియన్ చిప్స్ అయితే చేసుకుంటున్నా. ఇవి నేను డిమార్ట్లో అయితే తీసుకున్నాను. ఇవి జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత కారం పొడి చాట్ మసాలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది. స్పైసీగా కూడా ఉంటుంది. నాకు మా ఆయనకి ఉన్న స్పెషాలిటీ ఏందో తెలుసా, మేము ఎంత తిన్నా లావ్ అయితే అవ్వము. అట్లని చెడువి పడివి కూడా ఏం తినము. మంచి ఫుడ్ తినడానికే ప్రిఫర్ చేస్తాను నేనైతే. బయట నుంచి బిర్యానీ పానీపూరి తప్ప మేమేమైతే తెచ్చుకోము. ఏం కావాలన్నా నేను ఇంట్లోనే చేసి పెడతాను. ఇక్కడ నేను వడిబియ్యం అయితే వండుతున్నాను. వడిబియ్యం మొన్న మా పిన్ని వాళ్ళ గృహప్రవేశం రోజు కట్టింది కదా, అవైతే ఈరోజు చేస్తున్నా. ఇంకా శనివారము కలశం కూడా పెట్టినా అని చెప్పేసి ఈరోజు చేస్తున్నాను. ఇక్కడ నేను 1 కప్ రైస్కి 5 కప్స్ వాటర్ అయితే తీసుకున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. ఇంకా బెల్లము నార్మల్ దంచి వేసుకోవడం కన్నా తురిమి వేసుకుంటే ఈజీ ప్రాసెస్లో కరిగిపోతుంది కదా. ఇంకా 3 విజిల్స్ వచ్చిన తర్వాత నేను 1 కప్పు పాలు అలాగే 1 కప్పు బెల్లం వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. తర్వాత యాలకుల పొడి వేసుకొని దించేసుకొని పక్కన నెయ్యి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకొని దానిలోకి అయితే వేసుకొని చేసుకున్నాను. ఇంకా మా ఆయనకు కాల్ చేసి నైట్ డిన్నర్కి ఏం చేయాలని అడిగాను. నార్మల్గా నేను ఒక్కదాన్నే డెసిషన్ అయితే తీసుకోను ఫుడ్ విషయంలో. ఎందుకంటే నాకు నచ్చింది చేసిన తర్వాత ఆయన వచ్చి నాకు ఇది నచ్చలేదంటాడు. అందుకనేసే ఆయన్నే ఫోన్ చేసి అడిగితే ఏదో ఒకటి ఐడియా అయితే ఇస్తాడు. అది చేయి ఇది చేయి అని చెప్పేసి. చిత్రాన్నం వడలు అయితే చేశాను. ఈ సాటర్డే వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.